వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్లోని యూనివర్సిటీలకు వీసీలను నియమించిన గవర్నర్. అదాని 2000 కోట్ల విరాళం, 20 పాఠశాలల్లో పేదలకు 30% సీట్లు ఫ్రీ. వల్లభనేని వంశీ కేసులో మరో కొత్త ట్విస్ట్, సత్యవర్ధన్పై కేసు నమోదు. హీరోయిన్ సమంత సిటాడెల్కు ఐకానిక్ గోల్డ్ అవార్డు. రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్ర యూనివర్సిటీకి జీపీ రాజశేఖర్, రాయలసీమ వర్సిటీకి వెంకట బసవరావు, పద్మావతి మహిళా యూనివర్సిటీకి ఉమా, కృష్ణ యూనివర్సిటీకి కె రాంజీ, అనంతపురం జేఎన్టీయూకు సుదర్శన్ రావు, కాకినాడ జేఎన్టీయూకు సిఎస్ఆర్కే ప్రసాద్, నన్నయ్య యూనివర్సిటీకి ప్రసన్నయోగి, వేమన యూనివర్సిటీకి ప్రకాష్ బాబును వీసీలుగా నియమించారు. వీరంతా 3 ఏళ్ల పాటు పదవుల్లో ఉంటారు. ప్రముఖ వ్యాపారవేత్త జీత్ అదానీ తన పెళ్లి సందర్భంగా 10,000 కోట్ల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో 2,000 కోట్లతో 20 పాఠశాలను నిర్మించనున్నట్లు అదానీ ఫౌండేషన్ తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఈ స్కూల్స్తో సిబిఎస్ఈ సిలబస్లో 30% వరకు సీట్లు పేదలకు కేటాయించి ఫ్రీగా విద్యాబోధన కల్పించనున్నట్లు తెలిపింది. 6,000 కోట్లతో ఆసుపత్రుల నిర్మాణం, 2,000 కోట్లతో నైపుణ్యాభివృద్ధికి కేటాయించింది. అన్ని వర్గాల ప్రజలకు ప్రపంచ స్థాయి విద్య అందుబాటులోకి తీసుకురావడానికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొంది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో కీలకంగా ఉన్న సత్యవర్ధన్పై కేసు నమోదు అయింది. ఈ నెల 11న వంశీ, సత్యవర్ధన్ సహా 5గురిపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన పోలీసులు 84/2025 కేసులో A5గా సత్యవర్ధన్ని చేర్చారు. కాగా గన్నవరం టీడీపీ నేత మేడేపల్లి రామ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సమంత, వరుణ్ ధావన్ నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ ఈ సిరీస్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఐకానిక్ గోల్డెన్ అవార్డు దక్కించుకుంది. ఐకానిక్ గోల్డెన్ అవార్డ్స్ 2025లో ఉత్తమ వెబ్ సిరీస్ విజేతగా సిటాడెల్ హనీ బన్నీ నిలిచింది. దీనితో నటి సమంత ఋతుప్రభుకి ఫ్యాన్స్ అభినందనలు తెలియజేస్తున్నారు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.